అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మహబూబ్ నగర్ పట్టణంలోని ఒక రెస్టారెంట్లో కూడా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది చెప్పవచ్చు. ముఖ్యంగా అయితే దాదాపు 5 గంటల ప్రాంతంలో కూడా మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్నటువంటి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఒక ఏదైతే రెస్టారెంట్లో కూడా భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదం ఏదైతే షార్ట్ సర్క్యూట్ అనే ఇంకా ఏదాని కోణంలో కూడా పరిశీలిస్తున్నారు. దాదాపు ఆ రెస్టారెంట్లో కూడా మినిమం 10 మంది ఏదైతే ఉన్నారని తెలుస్తుంది. ఆ 10 మందిని కూడా రెస్క్యూ టీం అయితే ఫైర్ సిబ్బంది కావచ్చు, 108 సిబ్బంది కూడా రెస్క్యూ చేసి ఆ 10 మందిని కూడా కాపాడారని చెప్పుకోవచ్చు. అందులో దాదాపు కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించారు. ఫైర్ సిబ్బంది వచ్చి కూడా ఈ మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. దాదాపు ఈ రెస్టారెంట్లో కూడా చాలామంది తక్కువ మంది ఉండడంతో కూడా ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు చెప్పుకోవచ్చు. ఏదైనప్పుడు కూడా 10 మంది ఉన్న నేపథ్యంలో కూడా వాళ్ళకి స్వల్ప గాయాలతో కూడా జిల్లా ఆసుపత్రి తరలించారు. ఏదైనప్పుడు కూడా ప్రమాదం కూడా తొట్టి ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మన దగ్గర పోలీస్ సిబ్బంది ఉన్నారు, వారిని అడిగే ప్రజలు సిఐ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ రెస్టారెంట్లో ఎంతమంది ఉన్నారు, ఎట్లా ప్రమాదం చోటు? ఒక 6 ప్రిలిమినరీగా వాళ్ళందరినీ దింపిన ఏమైందంటే తెలియాలి. ఇంకా ఫైర్ వాళ్ళు కిందకి వస్తే కానీ క్లారిటీ వస్తుంది మనకి. యాక్సిడెంటల్గా అది ఫైర్ మన ఎలక్ట్రిసిటీ ఫైరింగ్ అంటారు. అది ఏందనేది క్లారిటీ. ఫైర్ వాళ్ళు పైకి పోయారు, ఆల్మోస్ట్ అంత అదుపులోకి వచ్చింది. ఎలాంటి ప్రాణ నష్టం అయితే ఏం జరగలేదు. అందరు సేఫ్గా కిందికి జరగడం జరిగింది. వాళ్ళకి ఏమైనా గాయాలైనా? ఏం లేవు. అందరు కిందికి వచ్చి నడుచుకుంటేనే ఏం లేవు. ఓకే రైట్. అయితే ఈ ఫైర్ ప్రమాదం చోటు చేసుకోలేదు, పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ఈ ప్రమాదంలో కూడా దాదాపు 10 మంది నుంచి 6 మంది వారు ఉన్నారని చెప్పి ఇక్కడ సిఐ తెలియజేస్తున్న అప్పయ్య. ముఖ్యంగా ఈ ప్రమాదం కూడా షార్ట్ సర్క్యూట్ ఇంకా ఏదైనా కోణాలు ఇంకా పరిశీలించడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఫైర్ సిబ్బంది కూడా ఈ రెస్టారెంట్లో కూడా ఉన్నటువంటి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఇంకా ఏమన్నా గాయాలైన ప్రజలు ఉన్నారా లేదా అని ఇప్పుడు 108 సిబ్బంది కూడా ఇక్కడ ఎమర్జెన్సీ కూడా ఇక్కడ గ్లాస్ అద్దాలను కూడా వలగొట్టి కూడా ఫైర్ సిబ్బంది లోపలికి వెళ్ళి కూడా మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ఏదైనప్పుడు కూడా ఈ ప్రమాదం చూసుకుంటే పెళ్లి ప్రమాదం తప్పింది అనుకోవచ్చు. మహబూబ్ నగర్ పట్టణంలో కూడా రెస్టారెంట్లో కూడా ఈ ప్రమాదం ప్రాణ నష్టం జరగకపోవడంతో కూడా అందరూ ఊపిరి పీల్చుకున్నారు చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ నర్సింగ్ రెడ్డితో రామకొండ, ఆర్టీవీ మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.